Good morning, second year students. Today I will discuss about topic column chromatography. లాస్ట్ టాపిక్ ఇంకా మనకి సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక లాస్ట్ టాపిక్ ఉంటుంది. లాస్ట్ టాపిక్లో కాలం క్రాఫ్టోగ్రఫీ. కాలం క్రాఫ్టోగ్రఫీ హ్యాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఆయిన్ ఎక్స్చేంజ్ క్రాఫ్టోగ్రఫీ, నెక్స్ట్ కోఎఫిషియంట్, నెక్స్ట్ పేపర్ క్రాఫ్టోగ్రఫీ, ఎఫినిటీ క్రాఫ్టోగ్రఫీ, వీటన్నిటికి ఏంటంటే కనుక ఇంక్లూడింగ్గా ఉంటుందన్నమాట. అయితే అక్కడ కాలం క్రాఫ్టోగ్రఫీకి వచ్చినప్పుడు ఏంటంటే బేసికల్గా ఏంటంటే మన కాలమ్స్ అని బేస్ చేసుకుని బేసికల్గా కాలమ్స్ అలా బేస్ చేసుకుని ఉంటారు మనకి. కాలం క్రాఫ్టోగ్రఫీకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి సాల్వెంట్ తీసుకుంటారు. ఆ సాల్వెంట్ తీసుకున్న తర్వాత దాన్ని సాల్వెంట్ ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే బ్యాండేజ్ కింద అవుతుంది అనమాట. ది కాలం క్రాఫ్టోగ్రఫీ ఈజ్ యాన్ ఆఫెన్ యూజ్డ్ వేరియేషన్ క్యారీడ్ టెక్నిక్ విచ్ ద అడాప్టబుల్ ద మేజర్ టైప్ ఆఫ్ ద క్రాఫ్టోగ్రఫీ అనమాట. అంటే క్రాఫ్టోగ్రఫీలోకి వచ్చినప్పుడు ఏంటంటే మేజర్ టైప్, అంటే పేపర్ కంటే కనుక ఆయిల్ ఎక్స్చేంజ్ క్రాఫ్టోగ్రఫీ కంటే కనుక ఇది మేజర్. ఆల్సో సచ్ యాజ్ ద డెరైవ్స్ ఆపరేషన్ సచ్ యాజ్ ద కాలమ్స్ ఆపరేషన్ పొజిషన్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక మనకు తీసుకున్నటువంటి సాల్వెంట్ ఏ విధంగా అవుతుంది, ఆ సాల్వెంట్ బట్టి మనకి ఏమవుతుంది అంటే ఏ విధంగా మనకి కాలమ్స్ అనేది సెపరేట్ అవుతుందని తెలుస్తుందంట. Also, such derives operation has a column absorption, pasteurization, and ion exchange affinity chromatography carried out a columns. The apparatus, the general technique used share a lot with the column features in the discussed above. అంటే కాలమ్స్ అనేది ఏంటంటే దేనికి ఏం చేసుకుంటారంటే కనుక ద కాలమ్స్ ఆర్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ గ్లాస్ ఆర్ పాలిస్టర్ ప్లాస్టిక్స్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఏంటంటే కనుక పాలిస్టర్స్ అనేది గ్లాస్ ప్లేట్స్ తీసుకుంటారు అనమాట. అంటే తీసుకున్నటువంటి దాంట్లో ఏంటంటే గ్లాస్ ప్లేట్స్ వారు పాలిస్టర్ తీసుకుంటారు. డిఫరెంట్ కాల్స్ డిఫరెంట్ దాన్ దేర్ డయామీటర్స్ అనమాట. ఏంటంటే కనుక దాన్ని తీసుకున్నటువంటి దాని యొక్క డయామీటర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ల్యాబొరేటరీ కాలమ్స్ యూజువల్లీ హ్యావ్ ఏ డయామీటర్స్. ఇన్ కేసు ఏంటంటే కనుక మనకు ల్యాబొరేటరీలో యూజ్ చేసేటువంటి కాలమ్స్ ఏం చేస్తారంటే కనుక ల్యాబొరేటరీ కాలమ్స్ ఏంటంటే డయామీటర్స్ ఎంత తీసుకుంటారమ్మా 7.7 మిల్లీమీటర్స్ నుంచి ఎంత తీసుకుంటారు, లెంత్ ఎంత తీసుకుంటారంటే 50 to 150 సెంటీమీటర్స్ ఉన్నటువంటి గ్లాస్ ప్లేట్స్ తీసుకుంటారు. నెక్స్ట్ లెంత్ అంటే షార్టర్స్ అంటే షార్టర్స్ ఎంత తీసుకుంటారు 15 సెంటీమీటర్స్. నెక్స్ట్ అంటే దాని యొక్క డయామీటర్ ఎంత ఉంటారంటే కనుక 1.10 అండ్ 1.10 అండ్ 1.100 అంటే ఇంత నుంచి మనకి ఏమవుతుందంటే కనుక దానికి డయామీటర్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే కనుక దాని యొక్క సాల్వెంట్ తీసుకుంటారు. ఆ సాల్వెంట్ తీసుకున్న తర్వాత లార్జర్ శాంపుల్ వాల్యూమ్ ఆఫ్ ద లార్జర్ కాలమ్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద కాలమ్ డయామీటర్ టు ఇట్స్ ద లెంత్ ఆఫ్ ఆల్సో వేరియేషన్ అనమాట. అంటే రెండింటికి లెంత్ అనేది ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అంటే మనం తీసుకున్నటువంటి లెంత్ అంటే ఒకదాంతో ఒకటంటే డిఫరెంట్ గా ఉంటుంది. Most makers choice is the ratio of the diameter's length between 1.10 and 1:100. The column used the glass columns carry a synthesized glass disc bottom in the support in the stationary pages అనమాట. మనకి 2 pages ఉంటాయమ్మా. మన ప్రతి దాంట్లో కొన్నింటికి వచ్చినప్పటికి మొబైల్ పేజెస్ అంటే స్టేషనరీ పేజెస్. ఇక్కడ కాలం క్రోమటోగ్రఫీలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక స్టేషనరీ పేజ్ యూజ్ అవుతుంది అనమాట. స్టేషనరీ పేజ్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. may be harmful the certain synthesized chromatographic separation of the chromatids అనమాట. ఏంటంటే క్రోమటోగ్రఫీలో వచ్చామంటే క్రోమటాన్స్ అనేది సెపరేషన్ చేయడం. ఫస్ట్ ఏంటంటే సాల్వెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఫన్నీల్ అంటే సాల్వెంట్ తీసుకున్నటువంటి ఒక ఫన్నీల్, తర్వాత ఏంటంటే ఫన్నీల్ అటాచ్ చేయాలంటే కార్బన్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే కాటన్ ప్యాడ్, ఇక్కడ ఉన్నటువంటి సాల్వెంట్ ఏంటంటే అబ్జర్వ్ చేసుకుని ఏంటంటే ఫెడరేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఫన్నీల్ తర్వాత సాల్వెంట్ తీసుకుంటాం. మనం సాల్వెంట్ తీసుకున్న క్రాఫ్ట్ ఏం చేస్తుంది అంటే కనుక క్రాఫ్ట్ అంటే మనకి కాటన్ ప్యాడ్ ఉంటుంది అనమాట. అంటే కాటన్ అట్లా టైప్ ఏం చేస్తుంది, కాటన్ ఒక బేసికల్ గా ఉంటుంది, బేసిక్ ఉంటుంది. అది ఏం చేసి తీసుకున్నటువంటి సాల్వెంట్ అబ్జర్వ్ తీసుకున్నాక ఫిల్టర్ అయినటువంటి శాంపుల్ సొల్యూషన్ వస్తుందన్నమాట. ఆ శాంపుల్ సొల్యూషన్ కంటే ఏంటంటే కనుక మనకి ఆయిల్ ప్యాన్స్ అంటారు కదా, ఏంటంటే కనుక క్రోమటోగ్రఫీకి వచ్చినప్పటికీ దాని యొక్క మాలిక్యూల్స్ పట్టమాట. ఆ మాలిక్యూల్ పట్టి ఏమవుతుందంటే కనుక బ్యాండ్స్ కి సెపరేట్ అయిపోతుంది అనమాట. ఆ బ్యాండ్ కి సెపరేట్ అయిపోతుంది మనం ఏం చేస్తారంటే కనుక దాన్ని సెపరేట్ చేసేసి అంటే ఒక్కొక్క ప్యాంట్కి వచ్చినప్పటికి ఎంత లెంత్ ఎంత డయామీటర్స్ ఉన్నదని మనం సెపరేట్ చేసేసి దాన్ని బట్టి ఏంటంటే ఈ క్వాలిటీలో తీసుకుంటామండి. ఓకేనమ్మా. మనకి ఇక్కడ ఏంటంటే కనుక క్రోమటోగ్రఫీకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక పేపర్ ఎఫినిటీ నెక్స్ట్ ఆయిన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ల్యాబొరేటరీ ఎక్కువ యూజ్ అయితే ఆన్ క్రోమటోగ్రఫీ
ఇక్కడ కాలమ్స్ కంపారిటివ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఒకసారి మనం చూసుకుంటే 2.2 నుంచి 70 మిల్లీమీటర్స్ మాట. ఇంత ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే లెంత్ 1 ఫీట్ మాట. ఆ తీసుకున్నటువంటి ఇక్కడ ఏం చేస్తారంటే లాస్ట్ ఏంటంటే ఫెడరేషన్ జరిగి కొన్ని ప్రిఫరెన్స్ లో జరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి సాల్వెంట్స్ ఏంటంటే కనుక వాటి యొక్క మెజర్మెంట్ కట్టడానికి ఏంటంటే కనుక ఘనపరిమాణం తీసుకోవడానికి అంటే ఘనపరిమాణం V1 V2 V0 మాట. అంటే ఇక్కడ V1 లో వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకి లార్జ్ మాలిక్యూల్స్ అనమాట. లార్జ్ మాలిక్యూల్స్ ఏంటంటే స్మాల్ మాలిక్యూల్స్ అనమాట. అంటే లార్జ్ మాలిక్యూల్స్ స్మాల్ మాలిక్యూల్స్ సెపరేట్ చేయడానికి ఏంటంటే కంటామినేట్ ఏమవుతుందంటే కనుక ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనకి V1 V2 ఈక్వాలిటీ ఏమవుతుందంటే ఈక్వల్ అనుకుంటే కాబట్టి దానికి ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి సెపరేటింగ్ గా ఉంటుంది అనమాట. సెపరేటింగ్ గా ఉండేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. The columns are provided with the inlet and outlet. The inlet which may be a sample filtered with the ground glasses adapted providing the alternatively entering the columns మాట. ఇక్కడ ఏమవుతుందంటే కనుక మనకి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వచ్చినప్పుడు సెపరేటింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక బ్యాండ్స్ అనేది డివైడింగ్ జరుగుతుంది. ఆ బ్యాండ్స్ అనేది డివైడింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక కాలమ్స్ అనేది సెపరేటింగ్ అవ్వడానికి జరుగుతుంది అనమాట. ప్యాకింగ్ ద కాలమ్స్ మాట. అంటే ప్యాకింగ్ ద కాలమ్స్ దిస్ కంటిన్యూస్ వెరీ కేర్ఫుల్లీ ఫ్యాక్టర్స్ అచీవింగ్ ద స్టేషనరీ ఫేజెస్ మాట. ఇక్కడ స్టేషనరీ ఫేజెస్ సెపరేషన్ ద కాలమ్ filtered with the right position in the bottom in the sequences of glass plates మాట. అంటే గ్లాస్ ప్లేట్స్ మనం సీక్వెన్స్ గా పెట్టుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అంటే ఏమవుతాయంటే సెపరేషన్ అవుతాయి మాట. అంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మనకు లార్జ్ మాలిక్యూల్స్ ఇవన్నీ ఈ వైపు వచ్చినప్పుడు ఏంటంటే స్మాల్ మాలిక్యూల్స్ మాట. ఇందులో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏంటంటే సెపరేటింగ్ చేయడానికి ఈ గ్లాస్ ప్లేట్స్ యూజ్ చేస్తారు. మనం ఒకసారి చూడడానికి ఏంటంటే కనుక మనకి కాలమ్స్ కంపారిటివ్లోకి వచ్చినప్పుడు అంటే కాలమ్స్ లోకి వచ్చినప్పుడు ఏంటంటే కనుక బ్యాండ్స్ అంటే కాలమ్స్ అంటే రోస్ కాలమ్స్ రోస్ అంటారు కదా. ఇక్కడ కాలమ్స్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఫన్నీల్ సాల్వెంట్ మాట. అంటే ఫన్నీల్ ఇక్కడ సాల్వెంట్ ఫన్నీల్ నుంచి సాల్వెంట్ తీసుకుంటారు శాంపుల్ సొల్యూషన్. దానికి ఏంటంటే ఇది ఏమవుతుందంటే కనుక కాటన్ ప్యాడ్ అంటే కాటన్ అంటే మళ్ళీ దీనికి అటాచ్ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే కనుక దానికి అటాచ్ ఏంటంటే శాంపుల్ సొల్యూషన్ పెట్రోల్ జరిగేటప్పుడు ఏంటంటే కనుక అక్కడ మనకి ఇన్లెట్ అండ్ అవుట్లెట్ రెండు ప్రాసెస్ జరుగుతాయి. ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఇక్కడ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఏంటంటే బ్యాండేజ్ డివైడ్ అయిన తర్వాత ఆ సొల్యూషన్స్ ఏమవుతుందంటే డివైడింగ్ అయిపోతుంది. ఈ విధంగా డివైడింగ్ అయిపోతుంది ఏంటంటే కనుక అక్కడ ఉండేటువంటి దాంతో మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు. అంటే సెపరేషన్ చేస్తారు అనమాట. అంటే ఇది చేసేటప్పుడు అంటే చాలా కేర్ఫుల్ గా చేయాలంటే కనుక ఇది మేము యూజ్ ఎక్కడంటే కనుక ల్యాబొరేటరీ అనమాట. ఆ ల్యాబొరేటరీ చేసేటువంటిది ఏంటంటే కనుక కాలమ్ క్రమటోగ్రఫీ. ఇంకేనమ్మా మనకి ఇది ఏంటంటే కనుక ఇంక్లూడింగ్ పేపర్ క్రమటోగ్రఫీ, నెక్స్ట్ ఐన్ ఎక్స్చేంజ్ క్రమటోగ్రఫీ, నెక్స్ట్ ఎఫినిటీ, నెక్స్ట్ ఏంటంటే కనుక కోఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే కనుక ఆల్టర్నేటివ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇది ల్యాబొరేటరీ కాలమ్స్ అనమాట. దీని యొక్క ఒకసారి మీరు లెక్క చూసుకున్నామా డైరెక్ట్ ఎంత ఉంటుందంటే కనుక 2 నుంచి 70 అనమాట. నెక్స్ట్ లెంత్ అంటే కనుక డైమీటర్ లెంత్ 50 to 150 సెంటీమీటర్స్. లెంత్ అంటే షార్టర్ దాన్ 15 సెంటీమీటర్స్. అంటే లెంత్ షార్టర్ దాన్ ఎంత ఉంటుంది 15 సెంటీమీటర్స్. డయామీటర్ బిట్వీన్ ద 1.10 to 1:100 వరకు ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసి ఏం చేస్తారంటే కనుక మనకి క్రమటోగ్రఫీలో కూడా వచ్చినప్పుడు కాయిన్స్ అనేది సెపరేటింగ్ అవుతుంది అనమాట. ఈ సెపరేటింగ్ అయిన మనం ఏం చేస్తామంటే దాని యొక్క లెంత్ బేస్ చేసుకుని ఒకదాంతో ఒకటి కాలమ్స్ బేస్ చేసుకుని చెప్తారు. This contribution very certain factors are achieved in the satisfactory spectrum on ions matter. The columns is filtered with the upright and position the bottom matter. ఏంటంటే ఇక్కడ మనకి అప్ అండ్ రైట్ మాట. ఏంటంటే కనుక సెపరేట్ చేసుకున్నప్పటికీ ఏంటంటే కాలమ్స్ అనేది ఏంటంటే కనుక మనకి ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉండేటప్పుడు మనకి ఏమంటే ద కాలమ్స్ ఈజ్ నౌ ఫిల్డ్ విత్ అబౌట్ 1/3 అండ్ రైట్ మొబైల్ పేజెస్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక లాస్ట్ లో 1/3 అనమాట. అంటే 1/3 వచ్చినప్పటికి ఏంటంటే 1/3 మనం తీసుకున్నట్టు 1/3 వచ్చినప్పుడు మొబైల్ పేజ్ లోకి వస్తుంది అనమాట. మొబైల్ పేజెస్ ఏ థింక్ సస్పెన్షన్స్ ఈజ్ కాల్డ్ ఏ సొల్యూషన్స్ ద జెనెటికలీ ప్రొవైడింగ్ విత్ ద కాలమ్స్ విత్ ద అవుట్లెట్ క్లోజెస్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక అది కాలమ్స్ అనేది మనకి సెపరేషన్ అయిన తర్వాత డివైడింగ్ అయిన తర్వాత ఇక్కడ అవుట్లెట్ ఏం చేస్తారంటే కనుక క్లోజ్ చేస్తారు. మన ఇన్లెట్ నుంచి తీసుకున్నటువంటిది ఏంటంటే అవుట్లెట్ వచ్చినప్పుడు ఏంటంటే క్లోజ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాండ్స్ ఏమవుతుందంటే డివైడింగ్ జరుగుతుందంట. ఈ విధంగా ఎప్పుడైతే డివైడింగ్ చేస్తే మన కాలమ్స్ అనేది బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఓకేనండి. ఇది కూడా మనకి ఇక్కడ చెప్తారంటే కనుక ఇంక్లూడింగ్ బేసికల్లీ ల్యాబొరేటరీ అనమాట. The generally flowed into the columns with outlet closed. ఇంకా లాస్ట్ జనరల్ గా మనం ఏం చేస్తామంటే కనుక అవుట్లెట్స్ అనేది క్లోజ్ చేస్తామంట.
మనకు మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక మనకి V1 V2 VG అనమాట. అంటే దాని యొక్క దాని యొక్క కనపరమాన్ని బట్టి మనకి ఏంటంటే మెజర్మెంట్ తీసుకున్నాం. మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే కనుక మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఏంటంటే కనుక లార్జ్ మాలిక్యూల్ స్మాల్ మాలిక్యూల్స్ అనమాట. అంటే పెద్దగా ఉన్నటువంటి అన్ని చిన్నగా ఉండేటువంటి సెపరేషన్ చేసేవాళ్ళు దానికి ఏంటంటే కనుక డివైడ్ చేసి ఆడుకుంటే మనకు కావాల్సినందుకు డివైడ్ అవుతుంది అనమాట. ఇది మీకు ఏంటంటే కనుక కాలం క్రోమటోగ్రఫీ. మీకు ఇందులోకి వచ్చినప్పుడు ఎగ్జామ్స్లోకి వచ్చినప్పటికి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి మీరు బోర్డు మీద వేసినటువంటి డయాగ్రామ్ ఆల్రెడీ నోట్స్లో లేదంటే డయాగ్రామ్ మీరు ఏం చేస్తారంటే కనుక మీరు ప్రాక్టీస్ చేయాలండి. ఈ బోర్డు మీద ఉన్నటువంటి డయాగ్రామ్స్ మీరు కంపల్సరీ వేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి డయామెట్రిక్స్ కూడా కంపల్సరీ చూసుకోవాలన్నమాట. మెయిన్ మన పాయింట్స్ ఏంటంటే కనుక ఎంతలో తీసుకుంటాం, ఎంత మనకి కాన్ఫిడెంట్గా చేస్తాం అనేది దాన్ని బట్టి చేసుకుంటాం అనమాట. ఓకేనా. మనకి ఏంటంటే ఈరోజు క్లాస్లో చెప్పింది ఫార్మ్ క్రోమటోగ్రఫీ. తీసుకున్నటువంటి ఏంటంటే కనుక సాల్వెంట్ పన్నీరు, నెక్స్ట్ కాటన్ ప్యాడ్ అండ్ శాంపుల్ ప్యాడ్స్, నెక్స్ట్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అంటే ఆపరేటర్స్. మనకి ఏంటంటే కనుక ప్రిన్సిపల్ ప్రకారంగా చెప్పుకుంటే మనకి ఏమవుతుందంటే కనుక ఉన్నటువంటి కాలమ్స్ అనేది సెపరేట్గా చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కనుక మన ప్రొసీజర్ మాదిరిగా చూసుకుంటే ప్రొసీజర్ అంటే ఈ సాల్వెంట్ ఏ విధంగా జరుగుతుంది మనం అనేది తెలుసుకుంటామంట. లాస్ట్ మనకు మ్యాండేజ్ అనేది మనకు సెపరేట్ అవుతుంది. తర్వాత అవుట్లెట్ అనేది ఏం చేస్తుంది అంటే కనుక క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే. ఇది మనకి ఏమవుతుందంటే ఫార్మ్ క్రోమటోగ్రఫీ. ఓకే. థ్యాంక్ యూ.